హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎక్స్పీ రుచులు. ఈరోజు మన వీడియోలో మేతి మష్రూమ్ చనా కర్రీ అలాగే మేతి చపాతీని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక కప్ నల్ల శనగలను తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన శనగల్ని వాటర్తోనే ఒక కుక్కర్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్, 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ చెక్క, 1/2 స్టార్ పువ్వు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ విజిల్ పెట్టేసుకొని 2-3 విజిల్స్ వచ్చేదాకా శనగల్ని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. కడాయిలో 3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. సిమ్లో పెట్టుకుందాము, నెయ్యి కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దానిలో 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 2 పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. కొంచెం జీలకర్ర వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాం. ఆ తర్వాత ఇందులో 200 గ్రామ్స్ మష్రూమ్ని వేసుకుందాం. అలాగే ఒక కట్ట మెంతికూరని వేసుకుందాం. నాకు ఇక్కడ పెద్ద కట్ట దొరికిందండి, నేను అదే వేసుకున్నాను. ఇప్పుడు 2 మష్రూమ్ అండ్ మెంతికూర 2 మగ్గేదాకా ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 15 మినిట్స్ అయ్యాక చూసుకుందాం. చూడండి, మష్రూమ్లో నుండి ఎంత వాటర్ వచ్చాయో. చక్కగా మేతి కూడా మనకి మగ్గిపోయింది. ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాము ముక్కలు. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి 2 బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందామండి. టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దాంట్లోకి మసాలా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఈ మసాలా అంతా దగ్గరికి అయ్యేదాకా మనం కుక్ చేసుకుందాం. చక్కగా మన మసాలాని దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. చూసారా, చక్కగా ఆయిల్ పైకి తేలుతూ మసాలా మంచి వేగింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న శనగల్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవి చక్కగా ఉడికేసినాయండి. ఇప్పుడు ఈ శనగల్ని వాటర్తో సహా ఆ కర్రీలో వేసేసుకుందాం మనం. ఇప్పుడు ఈ శనగలు అండ్ మష్రూమ్, మేతి, ఈ కర్రీ మొత్తం ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి మంచి టేస్ట్ వస్తానండి కర్రీకి. అసలు మీరు రోటీతో తింటే అద్దిరిపోవాల్సిందే ఈ కర్రీ. దగ్గరికి ఎగిరిచ్చేసుకుందాము చక్కగా. కొంచెం కసూరి మేతి, అలాగే లాస్ట్లో కాసంత కొత్తిమీర వేసేసుకుందాం. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. నాకు ఇష్టమైన కర్రీ ఇది. చపాతీతో తింటుంటే అబ్బా అదిరిపోవాల్సిందే. ఇంకొంచెం సేపు దగ్గరికి అయ్యేదాకా ఉంచుకుందాము. అంతే, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మేతి చపాతీ ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. 1.5 కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లో
కొంచెం మెంతికూర, కొంచెం సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వాము అండ్ అలాగే టీ స్పూన్ నువ్వులు. మొత్తం చపాతీ పిండి కలిపేసుకుందాం. దీన్ని ఒక 5 minutes కవర్ చేసి పెట్టుకుందాం. 5 minutes తర్వాత పిండి చక్కగా నానింది. మనం ఉండలు చేసేసుకొని చపాతీలు రెడీ చేసుకోవడానికి రెడీ అయిపోదాం. నాకు కప్పున్నర చపాతీ పిండికి 6 balls వచ్చాయండి. చపాతీ చేసేసుకుందాం రండి. ఎంతో టేస్టీగా ఉండే మన మేతి చపాతీలు రెడీ అయిపోతున్నాయి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నేనైతే లేయర్స్గా చేద్దాం అనుకున్నా, ట్రై చేశాను, బట్ లేయర్స్ రాలేదు. ఇది కూడా బాగుంది, ట్రై చేయండి. పక్కన పొయ్యి మీద పెనం వేడి చేసుకుందాము. మన ఈరోజు చపాతీ చేసేలోగా మన పెనం హీట్ అయింది. చపాతీ వేసేసుకుందాం. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చపాతీని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన చపాతీ. మెంతికూర గ్రీన్ కలర్, నువ్వులు వైట్గా కనిపిస్తూ అదిరిపోవాల్సిందే. టేస్ట్ కూడా అంతే అదిరిపోతుందండి. ట్రై చేసి చూడండి. మేతి మష్రూమ్ చనా కర్రీ విత్ మేతి చపాతీ. మన చపాతీ రెడీ అయిపోతుంది. మన చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం విత్ కర్రీ. ఎమ్మీ అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మేతి మష్రూమ్ చనా కర్రీ విత్ మేతి చపాతీ. సూపర్ టేస్ట్.